మనము ఈ సంగతులను ఆలోచన చేద్దాము. సహజంగా ఎక్కడైనా ఒక సంఘము ఉంది అంటే అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కార్యక్రమాలు ఏవంటే ఆదివారం ప్రభుదినం సంఘమంతయు కలిసి ఆరాధించు. అలాగే బుధవారం వచ్చింది, బైబిల్ స్టడీ జరుపుకోవడం. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి క్లాసులను జరుపుకోవడం. ఇలాగున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే వేరు సంఘాలలో ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, ఉపవాస ప్రార్థనలు అంటారు, గొలుసు ప్రార్థనలు అంటారు, ఆదరణ కూడికలు అంటారు. అనేక రకరకాల కార్యక్రమాలను వాటితో పాటు ఆదివారం ఆరాధన చేయడం అంటారు. ఇలా ఒక సంఘం ఎక్కడైనా ఉంటే అది ఏ సంఘమైనా సరే, క్రైస్తవ సంఘాలు అనేక కార్యక్రమాలను జరుపుతూ ఉంటారన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా ఈ కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో వివాహ కార్యక్రమాలు జరపడం, బర్త్డేలు జరపడం, అలాగే చనిపోతే అక్కడ కార్యక్రమాలు జరపడం, ఆదరణ కూడికలు పెట్టడం. జీవితకాలం అంతా ఒక సంఘం ఎక్కడైనా ఉందంటే ఈ కార్యక్రమాలతోనే ఆ సంఘం కొనసాగుతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ సంఘము, తండ్రి అయిన దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పరిచినారు? సంఘములోనికి ప్రవేశించినటువంటి వ్యక్తులు ఏమి సాధించాలి అన్న దానిని మనము ఈ మధ్య కాలంలో నేర్చుకుంటా ఉన్నాం అన్నమాట. అంటే మనం నేర్చుకునేటువంటి ఈ సంగతులు వాస్తవానికి ఇది నిజంగా సంఘ కార్యక్రమం అంటే ఇదన్నమాట. ఒక వ్యక్తిని అనగా ఒక ఆత్మను తండ్రి అయిన దేవుడు బాప్తిస్మములో రక్షించి సంఘములోనికి ఆయన చేరుస్తున్నాడు అన్నమాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చివరి వచనం. అక్కడ పేతురు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి.
ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. అంటే రక్షణ పొందుతున్నటువంటి వారిని దేవుడు సంఘంతో చేరుస్తున్నాడు అనమాట. ఆల్రెడీ సంఘం ఏర్పడింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. ఆయన బాప్తీసం పొందమన్నాడు. ఇంచుమించు 41వ వచనంకి వచ్చేసరికి ఇంచుమించు 3000 మంది బాప్తీసం పొందినారు, సంఘముగా ఏర్పడ్డారు. ఆ తర్వాత దేవుడు రక్షణ పొందుతున్న వారిని సంఘంతో చేరుస్తున్నాడు అన్నమాట. సంఘములోనికి చేర్చడానికి గల మూల కారణము ఈ మధ్య కాలంలో మనం నేర్చుకుంటాం. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అక్కడ అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన ఆ మాటలు చూడండి. మీరు ఈలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అని అన్నాడు. అంటే సంఘములోనికి దేవుడు మనలను పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు అంటే క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆయన మనలను సంఘంలోనికి పిలిచినాడు. నంబర్ 1. అలాగే నంబర్ 2, సంఘములో ఉన్న వ్యక్తులు బాప్తిస్మం పొంది సంఘముతో చేరతారు, సంఘ సభ్యులుగా ఉంటారన్నమాట. కానీ లేఖనం ఏం సెలవిస్తుందంటే బాప్తిస్మమునందు దేవుడు క్రొత్తగా జన్మింపజేస్తాడు అన్నమాట. అంటే మన ఆత్మను క్రొత్తగా జన్మింపజేస్తాడు ఆయన. ఆయన మనల్ని బాప్తిస్మములో కన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అక్కడ యాకోబు సెలవిచ్చిన మాటలు చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. బాప్తిస్మం అనే కార్యక్రమంలో దేవుడు మనలను కన్నాడు. అందువలన మనము జన్మించినం. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసినాడు. అంటే ఆయన మనకు జన్మను ఇచ్చినాడు అనమాట. జన్మింపజేసినాడు, మనం జన్మించినాం. 2వ అధ్యాయము 2-3 వచనాలలో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగునట్లు ఆ పాలను అపేక్షించుడి అని పేతురు సెలవిచ్చినారు. కాబట్టి ఇక్కడ జన్మించినటువంటి వారు శిశువులు అని అన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ 1వ వచనాన్ని చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. కాబట్టి ఇక్కడ పసిబిడ్డలు అని అన్నాడు.
మరొక లేఖనాన్ని చూడండి. ఈ లేఖనములో హెబ్రీ గ్రంథకర్త చెప్పిన ఈ మాటలు చూడండి. 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అంటే ఇక్కడ క్రొత్తగా జన్మించినటువంటి వారు శిశువులైతే, శిశువులుగా ఉన్నవారు ఎదుగుతారన్నమాట. శిశువులుగా ఉన్నటువంటి వారు ఎదుగుతారన్నమాట. అంటే జన్మించిన వాళ్ళు శిశు దశ, అటు తర్వాత బాల్య దశ, అది చిన్న పిల్లల దశ. అటు తర్వాత ఒక యవ్వన దశకు చేరతారనమాట. నేను చెప్పేది బాప్తిస్మములో క్రొత్తగా దేవుడు మనల్ని జన్మింపజేసినాడు కనుక జన్మించినప్పుడు మనం శిశువులము, మన ఆత్మలు శిశు దశ. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో పసిపిల్లల దశ అన్నాడు అన్నమాట. పిల్లల దశ అంటే శిశు దశ, బాల్య దశ. అటు తరువాత ఆత్మ ఒక యవ్వన దశకు చేరుకోవాలి. చూడండి ఆయన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఇక్కడ చిన్నపిల్లలారా అంటే ఎవరినైనా వీళ్ళు బాప్తిస్మం పొందినారు, శిశు దశను దాటినారు, వాళ్ళు చిన్నపిల్లలు. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా అంటే వీళ్ళు తండ్రి స్థాయికి ఎదిగిన వారు ఆత్మీయంగా. అంటే జన్మించినటువంటి వారు మరి కొన్ని ఆత్మలు జన్మించడానికి కారకులు అన్నమాట. అంటే ఇది ఎలా అంటే ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అతడు ఒక ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినాడు. అతనికి జన్మించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా శిశువులు. శిశు దశను దాటి బాల్య దశ, బాల్య దశను దాటి యవ్వన దశ. ఈ యవ్వన దశలో ఆ తండ్రి ఆ పిల్లలకు వివాహం చేస్తాడు. వివాహం చేస్తే ఆ పిల్లలు మరికొంతమంది పిల్లలను వారు కంటారనమాట. అంటే కనడం ఆగలేదు నేను. అలాగే బాప్తిస్మములో దేవునికి జన్మించినటువంటి ఆత్మలు శిశు దశను దాటి బాల్య దశకు చేరుకొని, బాల్య దశను దాటి యవ్వన దశ చేరుకొని, యవ్వన దశను దాటి ఒక తండ్రి దశకి చేరి మరికొన్ని ఆత్మలు దేవునికి జన్మించినట్లుగా అవి ఆ ఆత్మలు ఎదగాలను. ఈ లేఖనాన్ని చూడండి. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. అంటే ఇక్కడ తండ్రి దశకు చేరిన వాడు సువార్తను ప్రకటించేవాడు కావాలి. సువార్తను ప్రకటించి మరికొన్ని ఆత్మలు జన్మించడానికి అతడు కారకుడు కావాలి. సరే, మనం యోహాను రాసిన మొదటి పత్రికను చూస్తున్నాం అన్న 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. చిన్నపిల్లలారా
ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవ్వన దశ 14 వచనాన్ని చూడండి. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. కాబట్టి ఇక్కడ దశలు అన్నమాట. అంటే ఇక్కడ శరీరం కాదు, మన ఆత్మ. మన ఆత్మలు ఆయా దశలకు చేరుకోవాలి. సహజంగా శరీరానికి శిశుదశ, బాల్యదశ, యవ్వన దశ, కౌమారపు దశ, ఆ తర్వాత వృద్ధాప్యపు దశ, చివరిగా మృత దశ. కానీ మన ఆత్మకు శిశుదశ, బాల్యదశ, యవ్వన దశ, ఓ తండ్రి దశ. ఆత్మకు మరణం లేదు కాబట్టి దానికి మృత దశ లేదన్నమాట. కనుక ఇక్కడ మన ఆత్మలు సంఘములో ఎదగాలి. అనగా విశ్వాసములో ఎదగాలి, జ్ఞానములోనూ ఎదగాలి, ప్రేమలోనూ ఎదగాలి. ప్రభువులో ఉన్న విశ్వాసము, ప్రభువులో ఉన్న జ్ఞానము, ప్రభువులో ఉన్నటువంటి బుద్ధి, ప్రభువులో ఉన్న ప్రేమ, అవి నీలోనికి కూడా ప్రవేశించి నీలో అవి ఎదగాలన్నమాట. వాటి విషయంలో ఎదగాలి. నీవు శిశుదశ నుంచి బాల్యదశకి ఎదగాలి, బాల్యదశ నుంచి యవ్వన దశకి ఎదగాలి. యవ్వన దశలో బలవంతులు అన్నమాట. బలమైన కార్యాలు ప్రభువు కొరకు, తండ్రి అయిన దేవుని కొరకు చేయగలరు. అడంటాడు ఆయన, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుడు వానిని జయించడం అన్నమాట. దుష్టుని జయించడం అంటే ఏంది ఇక్కడ? దుష్టుని జయించడం అంటే ఏంది? గట్టిగా దుష్టుని జయించడం అంటే సాతాన్ని ఎక్కడో ఉన్నాడు, వాడి దగ్గర ఒక గను తీసుకొని డింగ్ 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 కాల్చడం కాదు. దుష్టుని జయించడం. అతడు సంఘములో ఉన్న వ్యక్తులు అస్సలు ఎదగనివ్వకుండా అతడు శోధిస్తాడన్నమాట. అతనికి పేరే శోధకుడు. సాతానుడు ఎందుకు శోధిస్తాడు అనగా, నీవు ఆత్మీయంగా ఎదగకూడదు, నేను ఆత్మీయంగా ఎదగకూడదు. మనము ఆత్మీయంగా ఎదగడం వలన శిశుదశను దాటి, బాల్యదశను దాటి యవ్వన దశకు చేరుకోవడం వలన ప్రభువు యొక్క కార్యములను బలంగా మనం చేస్తాం. ప్రభువు కార్యాలను మనం బలంగా చేసేటప్పుడు ఆ కార్యాలు వానికి ఇష్టములు, సాతాను. అందువలన అతడు మనలను శోధించి ప్రభువు కార్యములను చేయనివ్వకుండా మనల్ని ఆటంకపరుస్తాడు. ప్రభువు కొరకు జీవించకుండా మనల్ని అభ్యంతర పెడతాడు. ప్రభువు యొక్క మహిమను పొందనివ్వకుండా అతడు మనల్ని అడ్డుకుంటాడు. నేను ఈ సంగతులు మీరు ఆలోచించాలి. సాతానుడు అనేటువంటి వ్యక్తి మనకు కనబడడు, వాడు అంతటా ఉన్నాడు. వాడు అతడు చేసేది ఏదంటే ప్రభువు యొక్క మహిమను మనం పొందకూడదు. నేను ప్రారంభంలో చెప్పిన ఆదివారం ఆరాధన చేయడము, బుధవారం బైబిల్ స్టడీ జరుపుకోవడము, మరికొన్ని దినాల్లో స్పెషల్ క్లాసులు కొన్ని జరుపుకోవడము, ఇవన్నీ కూడా ఓకే. ఎవరికి ఓకే? ఎవరికి ఓకే? ఇవన్నీ కూడా సాతానుడికి ఓకే. కానీ క్రీస్తు యొక్క మహిమను పొందుటకు ఎదుగుదల జరగకూడదన్నమాట.
ఏ వ్యక్తి కూడా సంఘంలో ఆత్మీయంగా ఎదగకూడదండి. అందువల్ల ఈ లేఖనాన్ని మనం చదివినాం కదా. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. మొదటి వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. కాబట్టి ఆనాడు సంఘస్థులు ఏం జరగలేదు, వాళ్ళల్లో ఎదుగుదల జరగలేదు. అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే. అంటే కాలాన్ని బట్టి చూస్తే ఏమై ఉండాలి, వాళ్ళు బోధకులుగా ఉండవలసిన పరిస్థితి ఉండగా ఆ సందర్భంలోకి ఎలా కనిపిస్తున్నారు గ్రంథకర్తకి? శిశువులుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేదు. శిశువులుగా అలా మిగిలిపోవడానికి, ఎదుగుదల లేకపోవడానికి అసలు కారణం కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చెప్తాడు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతున్న కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. అటు వీళ్ళు ఎదగకుండా పోవడానికి కారణం ఏంది? అసూయ, కలహం. సంఘములో ఎవరి మధ్యన ఎవరికి అసూయ ఉన్నదో, ఎవరు కలహమును రేపుతున్నారు, వారు ఎవరైనా సరే, వారు ఎలాంటి దశలో ఉన్నారు? వారందరూ కూడా శిశు దశలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎదగరు. కనుక ఇక్కడ చూడండి, దేవుడు మనలను కొత్తగా జన్మింపజేసినాడు. బాప్తిస్మం అనే కార్యక్రమం మన ఆత్మలో జన్మించిన ఆత్మ శిశు దశలో ఉంది. శిశు దశలో ఉన్న ఆత్మ బాల్య దశకు చేరాలి. బాల్య దశకు చేరిన ఆత్మ యవ్వన దశకు చేరాలి. యవ్వన దశకు చేరిన ఆత్మ తండ్రి దశకు చేరాలి, ఎదగాలి. కనుక తండ్రి దశ అనగా అది సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించేటువంటి ఒక దశ, అది తండ్రి దశ. కనుక ఈ మధ్యకాలంలో మనము క్రీస్తు మహిమను పొందాలి అని మనం నేర్చుకుంటా ఉన్నాం. క్రీస్తు మహిమను మనం పొందాలి అంటే క్రీస్తు స్థాయికి మనం ఎదగాలి అని మనం నేర్చుకుంటాం. దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు, సంఘములో కొందరు సువార్థికులు తయారు కావాలి అని కూడా మనము ప్రయాసపడుతూ ఉన్నాం అన్నమాట. అంటే సంఘములో దేవుడు ఏ కారణం చేత సంఘంలోనికి మనల్ని పిలిచినాడు, ఆ కారణమైన క్రీస్తు మహిమను పొందడము నంబర్ 1. నంబర్ 2, క్రీస్తు సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలను రక్షించడం, అందుకొరకు సువార్థికులుగా ఎదగడం, ఓ తండ్రి దశకి ఎదగడం. సంఘమును విడిచేసరికి నీవు క్రీస్తు యొక్క మహిమను కలిగి ఉండాలి. సేమ్ టైము నీవు ఒక సువార్థికుడుగా, ఒక తండ్రి దశలోకి చేరి నువ్వు మరణించాలి, శరీరాన్ని విడిచిపెట్టాలి. కానీ అంతిమంగా ఈ రెండే సాధించాలి సంఘం. ఆదివారం ఆరాధన చేయడము, బుధవారం బైబిల్ స్టడీ చేయడము,
జరుపుకోవడము, ప్రత్యేక క్లాసులు జరుపుకోవడము, అవన్నీ ఎందుకంటే మనము క్రీస్తు యొక్క మహిమను సాధించడానికి, మనము సువార్థికులుగా తయారై కొన్ని ఆత్మలు రక్షించి ఓ తండ్రి దశకు చేరుకోవడానికి ఇవన్నీ మనకు సహకరించడం అన్నమాట. కానీ మనము క్రీస్తు యొక్క మహిమను పొందకుండా పోతే, మనలో ఏ ఒక్కరైనా ఓ తండ్రి దశకు చేరకపోతే, ఆదివారం ఆరాధన వ్యర్థము, బుధవారం బైబిల్ స్టడీ వ్యర్థము. ప్రత్యేక క్లాసులు ఎన్ని జరుపుకున్నా కూడా, ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నా కూడా ఇవన్నీ వ్యర్థం. కనుక ఇక్కడ సంఘములో క్రీస్తు యొక్క మహిమను పొందాలి అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాం. అలాగే సంఘములో సువార్థికులు తయారు కావాలి అని మనలో ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతున్నాం. ఈ సంగతి అంటే ఈ కార్యక్రమాలు, ఈ రెండు కార్యక్రమాలు ఎవరికి అభ్యంతరంగా ఉన్నాయి? సాతానునకు అభ్యంతరంగా ఉన్నాయన్నమాట. అనేక సంఘాలలో ఈ కార్యక్రమం జరగడం అంటే మన సంఘంలో జరిగిపోయిందని చెప్పడంలో నేను ప్రస్తుతం మనం నేర్చుకుంటాం. కానీ సంఘములో ఈ రెండు కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ఒక వ్యక్తి సాధించాలన్నమాట. పురుషులైనా స్త్రీలైనా సువార్తను ప్రకటించడం అంటే గ్రంథాన్ని చేతిలో పట్టుకొని, కొత్త నిబంధన చేతిలో పెట్టుకొని ఎవరికో వెళ్ళి సువార్తను ప్రకటించడం అనేది అది సగం నిజం అన్నమాట. సగం నిజం. కానీ సంపూర్ణ నిజం ఏదంటే సువార్తను అనుసరించి జీవించి నీ జీవితము ద్వారా సువార్తను ప్రకటించడం, ఇది సంపూర్ణం అన్నమాట. సువార్తను ప్రకటించడానికి సంపూర్ణ సిద్ధపాటు అన్నమాట. అందువలన సువార్తను ప్రకటించడం అనేది కేవలం పురుషుల యొక్క పని కాదు, ఇది స్త్రీల యొక్క పని కూడా. ఎందుకంటే సువార్తను అంటే దేవుని యొక్క బోధను, క్రీస్తు బోధను, అపోస్తలుల బోధను అనుసరించి జీవిస్తూ ఉండగా మన జీవితము మనుషులకు మరుగై ఉండలేదు. మనలో ఎవరి జీవితం కూడా మనుషులకు మరుగ్గా ఏమి లేదు. నేను ఎలాంటి వాడనో మీకు తెలుసు, భాస్కర్ ఎలాంటి వాడో మీకు అందరికీ తెలుసు. అలాగే నేతాజీ ఎలాంటి వాడు మీకు అందరికీ తెలుసు. నేతాజీ ఎలాంటి వాడు మీకు అందరికీ తెలుసు. ప్రమోద్ ఎలాంటి వాడో మీకు అందరికీ తెలుసు. అలాగే స్త్రీలలో ఒక్కొక్కరు ఎలాంటి వారో మిగతా వారికి అందరికీ తెలుసు. మన ముఖాలు చెప్పుకోవడం లేదన్నమాట. ఎందుకంటే మోమాటం అన్నమాట. మోమాటాన్ని బట్టి ఎవరు మనము చెప్పుకోవడం లేదు. కానీ ఒక్కొక్కరు ఎలాంటి వ్యక్తులు అనేది అందరికీ తెలుసు. కనుక ఇక్కడ మనము మారాలి. క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. క్రీస్తు మహిమను నీవు పొందడం వల్ల నీలో క్రీస్తు యొక్క గుణములు, క్రీస్తు యొక్క లక్షణములు, క్రీస్తు యొక్క స్వభావాలు నీలో ఉండడం వల్ల, ఆయన గుణలక్షణ స్వభావాలను నీవు అనుసరించి వాటికి సంబంధించిన మంచి క్రియలను నీవు చేయడం వలన, మంచి మాటలను మాట్లాడడం వలన, అది నీ జీవితం ద్వారా నువ్వు సువార్తను వినిపించడం ఇది కనబరచడం అన్నమాట. సువార్తను వినిపించడం కొరకు కొంతమంది సిద్ధపడుతూ ఉండగా, సువార్తను కనబరచడానికి సంఘంలో ఉన్న వారందరూ సిద్ధపడాలి. సంఘంలో ఒకరు కాదు సువార్థికులు, కేవలం పురుషులే కాదు, స్త్రీలు సహితము సువార్థికులుగా తయారు కావాలి. అది ఎలా అంటే కొత్త నిబంధన పట్టుకొని వీళ్ళు ఎవరికైనా చెప్పడం కాదు, అది కాదు, నీ జీవితం ద్వారా క్రీస్తును ప్రదర్శించడం అన్నమాట. అలాగే సేమ్ టైం పురుషులు జీవితాన్ని ప్రదర్శించాలి, సువార్తను ప్రకటించాలి. ఈ స్థాయిని సంఘములో అందుకోవాలని.
బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరు అందుకోవాలి. ఇలా కాదు, ఇలా కాకుండా పోతే మరణించేంత వరకు ఆదివారం వస్తాము, బుధవారం వస్తాము, ప్రత్యేక క్లాసులకు వస్తాము అని అంటే ఇంకా మనం ఎదగడం లేదన్నమాట. ఎదగకుండా పోతే క్రీస్తు యొక్క మహిమను మనం పొందలేము. క్రీస్తు మహిమను పొందకపోతే ఆయన మనల్ని పిలిచిన పిలుపు వ్యర్థమవుతుందన్నమాట. మనం చేసిన ఆరాధన వ్యర్థమవుతుంది. మనం జరుపుకున్న బైబిల్ స్టడీ వ్యర్థమవుతుంది. మనం జరిపించిన ప్రత్యేక తరగతులు వ్యర్థమైపోతాయి. మన జీవితమే వ్యర్థమవుతుంది. అంతా వ్యర్థమే. అంతా వ్యర్థమే. అందువలన ఇక్కడ సంఘములో క్రీస్తు మహిమను పొందడము, సంఘములో సువార్థికులుగా తయారు కావడం అనేది ఎవరికి అభ్యంతరం ఉంది ఈడ? మనకు అభ్యంతరం లేదు. మనకైతే అభ్యంతరం వల్ల సాతానునికి అభ్యంతరం అన్నది. ఎందుకంటే సంఘంలో సువార్థికులు తయారైతే పురుషులైనా స్త్రీలైనా జీవితం ద్వారా సువార్తను ప్రకటించడము, పురుషులు లేఖనాలను ప్రకటించడము ఇలాగున జరిగితే వీరు రక్షణ పొందినారు, వీరు క్రీస్తు యొక్క మహిమను పొందుతున్నారు, అనేకులను రక్షణ స్థితిలోనికి చేర్చడానికి వీరు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎవరికి అభ్యంతరమేడ? సాతానునికి అభ్యంతరం. ఎందుకంటే దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మహిమను ఎవ్వరూ పొందకూడదు. క్రైస్తవులుగా ఎన్ని సంవత్సరాలను బ్రతకండి, క్రైస్తవులుగా ఎంతకాలమైనా ఆరాధన జరపండి, క్రైస్తవులుగా ఎంతకాలమైన పాటలు పాడండి, ప్రార్థనలు చేయండి, ఎన్ని తరగతులైనా జరపండి, ఎన్ని ప్రత్యేక మీటింగ్స్ పెట్టండి, అన్నీ పెట్టండి, కానీ క్రీస్తు యొక్క మహిమను పొందకూడదు. క్రీస్తు సువార్తను జీవితాల ద్వారా ప్రకటించకూడదు. గ్రంథంలో నుంచి ప్రకటించడం సులువు నాయన. పనికిరాని వాడు కూడా సంకలో పెట్టుకొని ఈ గ్రంథాన్ని చెప్పేస్తున్నాడు అన్నమాట. ఇలా చదివి చెప్పడం అనేది అది రైట్ కాదు. సువార్తను అనేది జీవితం ద్వారా ప్రకటించడం అనేది సువార్తను. కాబట్టి ఇది కావాలి, అది రెండు బ్యాలెన్స్ అన్నమాట. ఇందులో పురుషులు ఎదగాలి, అలాగే స్త్రీలు జీవితాన్ని ప్రదర్శించడంలో స్త్రీలు ఎదగాలి. ఒకరి జీవితాన్ని చూస్తే చుట్టూ ఉన్నవారు ఒక పురుషుని జీవితాన్ని అయినా ఒక స్త్రీ జీవితాన్ని చూస్తే ఆ జీవితంలో క్రీస్తు కనబడాలన్నమాట. అంటే మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియలలో మన ప్రభువు అయిన క్రీస్తు యేసు అన్ని జనులకు అగుపడాలన్నమాట. ఆ స్థాయికి మనం ఎదగడము ఎవరికి ఇష్టం లేదు నాయన? అపవాది అయిన సాతానునికి ఇష్టం. అందువలన వాడేం చేస్తాడు? సాతానుడు ఏం చేస్తాడంటే ఈ కార్యక్రమాలు జరగనివ్వకుండా ఆటంకపరుస్తాడు, అభ్యంతరపరుస్తాడు. ఏ కార్యక్రమాలు జరగకుండా? ఏ కార్యక్రమాలు జరగకుండా? ఏ కార్యక్రమాలు జరగకుండా? క్రీస్తు మహిమను పొందకుండా. నెక్స్ట్ క్రీస్తు మహిమను పొందాలన్నమాట. అలాగే రెండవది సువార్థికులు తయారు కావాలి. ఈ రెండు కార్యక్రమాలు ఎక్కడ జరగాలి? సంఘంలో జరగాలి. కానీ ఈ రెండు కార్యక్రమాలు జరగకుండా సాతానుడు ఏం చేస్తాడు? వాడు అభ్యంతరపరుస్తాడు, వాడు ఆటంకపరుస్తాడు.
సాతానుడు ఈ 2 కార్యక్రమాలు జరగకుండా వాడు అభ్యంతరపరుస్తాడు, ఆటంకపరుస్తాడు. ఈ లేఖనాన్ని చూడండి. అపోస్తుల కార్యము, అపోస్తుల కార్యములలో ఒక సంఘటనను మనం చూడగలుగుతాం అన్నమాట. 6వ అధ్యాయము ఈ మొదటి వచనాన్ని చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. కాబట్టి అక్కడ వాళ్ళ మధ్య ఏం జరిగింది అంటే, సంఘులు ఎవరెవరు ఉన్నారు? హెబ్రీలు ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడే యూదులు కూడా ఉన్నారు. అందరూ యూదులే, భాష వేరే, అందరూ యూదులే. వాళ్ళు ఒకరి మీద ఒకరు సణుగుకున్నారనమాట. సణుక్కోవడానికి గల కారణము 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఏమన్నారు ఆయన? ఆహారం పంచిపెట్టడము యుక్తం కాదంటే సమస్య ఏం జరిగిందాడ? చిన్న చూపు ఎక్కడ జరిగిందాడ? అంటే ఆహారమును వారందరూ కలిసి భోంచేస్తున్నారు, పంచిపెట్టేటప్పుడు ఏం జరిగిందాడ? అక్కడ చిన్న చూపు చూసినారన్నమాట. ఇప్పుడు తన వారికి, మనవారికి, మనవారు కాని వారికి అంటే అలా వడ్డించి ఉన్నారనమాట. ఆహారం దగ్గర మనస్తాపనలు వచ్చేసింది. ఈ మనస్తాపం రావడానికి కారణము, ఈ మనస్తాపం రావడానికి కారణం ఏనైనా తినే వాళ్ళు చర స్థిరాస్తులు అమ్మిచ్చేస్తున్నారు దేవుని పని కొరకు. దేవుని పని కొరకు చర స్థిరాస్తులను అమ్మి ఇచ్చేసేటువంటి వారు ఆహారం దగ్గర సనుక్కోవాలని పరిస్థితి వచ్చిందన్నమాట. నేను ఆస్తులే పోయినాయి, ఆహారం ఏంది? ఒకరవు ఆహారం. అలాంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ఎవరు కారణమాడా? సాతానుడు కారణం. సరే, 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. కాబట్టి ఇక్కడేం జరిగింది? గొప్ప హింస కలిగింది సంఘానికి. ఈ హింసను కలుగు చేసింది ఎవరు? ఎవరి ద్వారా? యూదుల ద్వారా. క్రైస్తవులుగా ఉన్న యూద సమాజం మీదకి యూదులను సాతానుడు ప్రేరేపించి వారికి గొప్ప హింసను కలుగు చేసి వారిని అక్కడి నుంచి ఏం చేసినాడు ఆయన? చెదరగొట్టేసి. ఎందుకు చెదరగొట్టాలో? ఎందుకు అదనైనా అక్కడ జరిగే పనిని అభ్యంతరపరచాలి, ఆటంకపరిచేయాలి. లేదంటే వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు మహిమను పొందుతారు, సువార్తను ప్రకటించేస్తారు. క్రీస్తు మహిమను పొందుతారు, సువార్తను వాళ్ళు ప్రకటిస్తారు. అందువలన అక్కడ జరిగే ఆ కార్యక్రమాన్ని ఆపడానికి వారి మధ్య చిన్ని చిన్ని సమస్యలను వారు భూతత్వంలో చూసేటట్టు చేసినాడు. నెంబర్ 1. నెంబర్ 2, దానికి వాళ్ళు మెసల్ల, అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ కాల, వేరు పళ్ళవాళ్ళు. అందువలన ఏం చేసినాడు? యూదుల ద్వారానే సంఘానికి గొప్ప హింసను కలుగు చేసి వారిని ఏం చేసినాడు? చెదరగొట్టాడు. కానీ ఇక్కడ చూడండి ఏం జరిగిందో. 8వ అధ్యాయము 4వ వచనంలో
కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ఏం జరిగిందాడ? ఏ లక్ష్యాన్ని వారు సాధించకూడదని సాతానుడు వారికి గొప్ప హింసను కలుగు చేసి వారిని చెదిరిపోయేటట్టు చేసినాడు. ఆ చెదిరిపోయిన వారు ఏం చేసినారు? వారు సువార్తను ప్రకటించుతూ సంచారం చేసినారు. కార్యక్రమం ఆగల. కార్యక్రమం మాత్రం ఆగల. అంటే అపవాది వారి మధ్యన ఎన్ని తంత్రములు పనిన, ఎంతగా శోధించిన, అలాగే వాళ్ళకి ఎంత గొప్ప హింసలు కలుగు చేసిన దేవుని కార్యక్రమం మాత్రము అక్కడ ఆగలేదన్న. అంటే మొదటి శతాబ్దం సంఘములో సాతానుడు అభ్యంతరములను, ఆటంకములను కలుగు చేసి వారు క్రీస్తు యొక్క మహిమను పొందకుండా, వారు సువార్తను ప్రకటించకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి, ఆటంకపరిచినటువంటి వ్యక్తి నేడు అదే పనిని ఈ సంఘంలో మనం జరపాలనుకుంటే గమ్మునుంటాడా? అతడు గమ్మునుంటాడా? నేను దయచేసి ఆలోచన చేయండి. అతడు ఊరికే ఉండడాన్ని. ఇవి జరగకూడదు. ఇవి జరగకూడదు. ఇవి జరగకుండా ఉండడానికి ఇవి సాతానుడు ఏం చేస్తాడు? అభ్యంతరములను, అలాగే ఆటంకములను కలుగు చేస్తాడు. కనుక ఈ లేఖనాన్ని చూడండి. అంటే వాడు అనగా సాతానుడు ఏ ఏ విషయాలలో వాడు అభ్యంతరపరుస్తాడు? మొదటి శతాబ్దంలో ఏ విషయంలో వాళ్ళు అభ్యంతర పడగలరు అని యోచన చేసి ఆ విషయంలో అభ్యంతరపరిచాడు. అంటే వాళ్ళు అప్పుడు అంతా స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదంలో ఇది పెట్టి అందరూ కలిసి వంట చేసుకొని తింటుండారు. ఇప్పుడు అక్కడ వాళ్ళని అభ్యంతరపరచడానికి వేరే కారణం ఏది దొరకల వాడికి. ఇక్కడ ఏం ఏం చేసినాడా? యూదులలోనే ఒక భాష, ఏ భాష? హెబ్రీలు. హెబ్రీ భాష. ఇంకో భాష గ్రీకు భాష. గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు సణుక్కునేటట్టు చేసినాడు అనమాట. సణుక్కునేటట్టు అంటే మాకు ఆహారాన్ని పంచిపెట్టేటప్పుడు ఏం చేస్తున్నారు? సరిగా మాకు ఆహారం పంచడం లేదు. హెబ్రీలు అందరూ బాగుగా పంచుకొని తింటున్నారు. మా దగ్గరికి వచ్చేసరికి మాకు సరిగా ఆహారాన్ని పంచిపెట్టడం లేదు. ఆ రిమార్క్ని వాళ్ళలో కలుగు చేసి, అంటే యూదుల్లో హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు. ఎవరిలో ఒకరిలో ఇద్దరిలో ప్రవేశించినాడు. ఆ వడ్డించే వాళ్ళలో ప్రవేశించి గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుక్కునేటట్టు చేసింది ఎవరాడా? సాతాను. అందువలన అపోస్తులు అంటారు సణుకులను సంశయములను మాని అని అంటారు అనమాట. కనుక మొదటి శతాబ్దంలో వాళ్ళు సణుక్కున్నారన్నమాట. ఇప్పుడు అదే విషయాన్ని మన మధ్యకి తీసుకొని రాలేడు సాతాను. ఎందువలన తీసుకొని రాలేడు? మాకు సరిగా పంచిపెట్టడం లేదు అని మన మధ్యకి అలాంటి ఒక సమస్యను మన మధ్య క్రియేట్ చేయలేడు అనమాట. ఎందుకు చేయలేడు? మనమందరము కలిసి భోంచేయడం వల్ల, కలిసి వండుకొని కలిసి భోంచేయడం వల్ల
వారి వారి కుటుంబాల్లో వంటలు చేసుకొని తింటా ఉన్నారు. కాబట్టి ఎవరి మీద ఎవరు సణుక్కోవాల్సిన పరిస్థితులు లేవు. ఇలా ఇలా చేయడు. ఇక్కడ అలా చేయలేడు. ఆహార విషయంలో మనం సణుక్కునేటట్టు చేయలేడన్నమాట. మరి ఎలా చేయగలుగుతాడు? మరి ఎలా చేయగలుగుతాడు? ఎలా మనల్ని అభ్యంతర పెడతాడు, అభ్యంతరపరుస్తాడు, ఆటంకపరుస్తాడు. ఒక వ్యక్తి ఏ బలహీనతను కలిగి ఉన్నాడో ఆ బలహీనతను పట్టుకొని అభ్యంతరపరుస్తాడు, ఆటంకపరుస్తాడు. వాడి తత్వం అంతేనే. యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు. ఆయన బలహీనతను బట్టి ఆయన శోధించినాడు. అలాగే ఇస్కరియోతు యోధా దగ్గరకు వచ్చినాడు. అతని బలహీనతను బట్టి అతన్ని శోధించినాడు. ప్రభు బలహీనత ఏంది ఆ సందర్భంలో? ఆహారం, ఆకలి. ఆకలిలో శోధించినాడు. ఇస్కరియోతు యోధా వాని బలహీనత ఏంది? వాడు డబ్బు సంచి దగ్గర ఉంచుకొని తిరుగుతాడు. వాడికి డబ్బు పిచ్చి. అక్కడ వాడిని శోధించినాడు. అంటే ఒకరు ఏ బలహీనతను కలిగి ఉన్నారో ఆ బలహీనతలో సాతానుడు శోధిస్తాడన్నమాట. నేనైనా మీరైనా ఎలాంటి బలహీనతలను కలిగి ఉన్నాం. డబ్బు అనేది ఒకరి బలహీనత. అబద్ధం చెప్పడం అనేది ఒకరి బలహీనత. దొంగతనం చేయడం అనేది ఒకరి బలహీనత. అబద్ధ సాక్ష్యం చెప్పడం అనేది ఒకరి బలహీనత. జారత్వం చేయడం అనేది ఒకరి బలహీనత. వ్యభిచరించడం అనేది ఒక బలహీనత, ఒకరి బలహీనత. త్రాగడం అనేది ఒకరి బలహీనత. అంటే మనము ఎలాంటి బలహీనతను కలిగి ఉన్నామో అలాంటి బలహీనతలో అతడు వచ్చి మనల్ని అభ్యంతరపరుస్తాడు. అంటే మన బలహీనతలలో అభ్యంతరాలు అతడు కలుగు చేస్తాడు, ఆటంకాలను కలుగు చేస్తాడు. మనము అభ్యంతరపడ్డాం. మనము సాతానుడు అభ్యంతరపరిస్తే వాడు శోధిస్తాడు. ఆ శోధనలో మనం అభ్యంతరపడ్డాము. అభ్యంతరపడితే ఏం జరగదాడా? ఏం జరగదు? నేను ఈ 2 కార్యక్రమాలు జరగవు. సంఘములో జరగవలసిన కార్యక్రమాలు ఈ 2. ఆదివారం ఆరాధన, బుధవారం బైబిల్ స్టడీ, అలాగనే ప్రత్యేకమైనటువంటి క్లాసులు, అలాగనే మరికొన్ని కార్యక్రమాలు. ఇవన్నీ కూడా దేనికోసం అంటే ఆ రెండింటిని సాధించడానికి. ఇవన్నీ జరిగి కూడా వాటిని సాధించకూడదు. ఎవరి లక్ష్యం అది? సాతానుని యొక్క లక్ష్యం అన్నమాట. కనుక మనం ఎటు ఎటు వెళ్ళినా క్రీస్తు మహిమను పొందకూడదు. మనము మన జీవితాల ద్వారా సువార్తను ప్రకటించకూడదు. క్రీస్తు మహిమను పొందిన, క్రీస్తు మహిమను సువార్తగా మనం మన జీవితం ద్వారా ప్రకటించిన మన జీవితానికి అనేకులు ఆకర్షితులయ్యి ఎవరైనా బాప్తిస్మం పొందిన, మరికొన్ని ఆత్మలు రక్షణ పొంది వారు కూడా క్రీస్తు యొక్క మహిమను పొందితే ఇక్కడ ఎవరికి సమస్య? సాతానుడు సమస్య. అది వానికి తెలుసు. అందువలన వానికి సమస్య వచ్చే విధంగా మనము సువార్థికులకు కానీ క్రీస్తు మహిమను పొందడం కానీ అలా తయారు కాకుండా సంఘంలో ఉన్న వ్యక్తులను అభ్యంతరపరుస్తాడు. వాడు శోధిస్తాడు, వాడు అభ్యంతరపరుస్తాడు. అందువలన సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు, సంఘములో ఉన్న వ్యక్తులమైన మనము అపవాది యొక్క తంత్రములను మనం ఎరగాలి. కొరింథీ 2వ పత్రిక, ఈ 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో పౌలు సెలవిచ్చిన మాట చూడండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాము. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. సంఘంలో ఉన్న వ్యక్తులు ఏం ఎరగాలి? సాతాను యొక్క తంత్రములను మనం ఎరగాలి. ఎందుకంటే వాని దాడి మన శరీరాల మీద కాదు, మన ఆత్మల మీద దాడి చేస్తున్నాడు. మన ఆత్మలో ఎదగకూడదు. క్రీస్తు స్థాయికి మన ఆత్మలు ఎదగకూడదు.
క్రీస్తును పోలి మనం నడుచుకోకూడదు, క్రీస్తును పోలి మనం జీవించకూడదు, క్రీస్తు మహిమను మనం పొందకూడదు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన మాటలు చూడండి. నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని అపోస్తులుడు సెలవిచ్చినాడు. అంటే క్రీస్తు యేసును పోలి అపోస్తులుడు నడుచుకున్నాడు. క్రీస్తు యేసును పోలి మొదటి శతాబ్దం సంఘస్థులు నడుచుకున్నారు. అపోస్తులైన సంఘస్థులైన వారందరూ క్రీస్తు యేసును పోలి నడుచుకున్నారు, క్రీస్తు యొక్క మహిమను పొందినారు. కానీ అపవాది వారు క్రీస్తు మహిమను పొందనివ్వకుండా, వారు సువార్తను ప్రకటించనివ్వకుండా అనేక సార్లు వాళ్ళని అభ్యంతరపరిచినాడు, ఆటంకపరిచినాడు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా వెనుక తీనేల ఆ సాతాను అభ్యంతరాలను ఎదిరించి వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే సాతాను తంత్రాలను వాళ్ళు ఎరిగినారు. వాడు ఎన్ని శోధించినా, వాడు ఎన్ని శ్రమలు కలుగు చేసినా, వాడు ఎన్ని నిందలు వేయించినా, వాడు ఏం చేసినా సరే వాళ్ళు క్రీస్తు యొక్క మహిమను పొందడంలోనూ సువార్తను ప్రకటించడంలోనూ ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కావాలి. క్రీస్తు మహిమను పొందినారు, సువార్తను ప్రకటించినారు జీవితాల ద్వారా. కనుక నేడు మన దగ్గరికి వచ్చేసరికి మనము అన్ని జనులలో నుంచి వచ్చిన క్రైస్తవులు. ప్రారంభంలో దేవుని సంకల్పము, దేవుని చిత్తము, క్రీస్తు యేసు లాంటి దేవుని కుమారులుగా మనం తయారు కావాలి. ఇది మన పట్ల దేవుని సంకల్పము. అందుకు దేవుడు సంఘంలోనికి మనల్ని పిలిచినాడు. కనుక మనమందరం క్రీస్తు యొక్క మహిమను పొందాలి, క్రీస్తు యొక్క రూపంలోనికి ఎదగాలి, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని సాధించాలి అన్న కాంక్షను మనం కలిగి సంఘములోనికి ప్రవేశించినాం. మనం కలిగిన కాంక్ష రైటే, మనం పొందిన బాప్తిస్మము రైటే, మనం సంఘంలోనికి చేర్చబడి సంఘ కార్యక్రమాలను జరిగిస్తున్నాం, ఇది కూడా రైటే. కానీ అంతిమంగా సాతాను యొక్క దృష్టిలో ఏ ఒక్క వ్యక్తి, పురుషులైనా స్త్రీలైనా క్రీస్తు మహిమను పొందకూడదు, క్రీస్తు యొక్క సువార్తను జీవితముల ద్వారా ఎవరు ప్రకటించకూడదు. ఇక్కడ నాయన అతడు మన మీద అతడు ఒక ఉక్రోషాన్ని కలిగి ఉన్నాడు, ఒక క్రోధాన్ని కలిగి ఉన్నాడు. ఈ లేఖనాన్ని చూడండి. పేతురు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడు? ఆయన అతడు గర్జించు సింహముల ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు? ఆయన సంఘంలో తిరుగుతున్నాడు, బయట కాదు. వాడి బయట ఎవరున్నారు? వాడు అందరినీ మింగేసి అందరూ జీర్ణం అయిపోయినారు. వాడికి అందరూ వాడి పోలికలోనికి మారిపోయాడు. ఇక్కడ సంఘంలో క్రీస్తు యొక్క మహిమలోనికి మనం రూపాంతరం చెందాలని దేవుడు మనల్ని పిలిచిన పిలుపును గౌరవించి సంఘంలో మనం ప్రయాసపడుతున్నాం. ఇక్కడ క్రీస్తు మహిమను పొందాలనుకున్న నిన్ను, నన్ను, మనందరినీ సువార్తను ప్రకటించాలి అని అనుకున్న మనల్ని అందరినీ కూడా ఇతడు ఏం చేయాలనుకుంటున్నాడు? మింగివేయాలనుకున్నాడు. మింగివేయాలని అనుకుంటా ఉన్నాడు. వాడు మింగుతాడు. దేంట్లో మింగేస్తాడు వాడు? అయినా దేంట్లో మింగుతాడు వాడు? ఎవరి బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతలో మింగేస్తాడు అన్నమాట. నేను చిన్నప్పుడు ఈ స్టోరీ వినేదన్నమాట. నేను స్టోరీ ఏంటంటే చంద్రగ్రహణం అనేది ఒకటి ఏర్పడుతుంది అనమాట. నేను మరీ చిన్నపిల్లడు. మా డానీ ఉన్నాడే, మా డానీ కంటే కొంచెం పెద్దోడు ఉంటా. మా అవ్వగారు ఊరికి పోయేది. ఈ వేసవి సెలవులు వస్తే మా అవ్వగారు ఊరికి పోయేది అనమాట. అక్కడ మంచి వెన్నెల. అప్పుడు కరెంట్ లేదు. నేను పల్లెటూరులో కరెంట్ లే, టౌన్లో ఎక్కడో కొంతమంది పవర్ అన్నమాట. రాత్రి భోజనం చేసిన తర్వాత వీధిలో మంచం వేసుకుంటే వెన్నెల, మంచి వెన్నెల అనమాట. ఆ వెన్నెల్లో మా తాత కథలు చెప్తుంటాడు, అది వింటా నిద్రపోయేది అనమాట. మా డాడీ కూడా రోజు కథలు ఆడుతాడు.
సరే మా తాత కథలు చెప్తుంటాడు. అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు చంద్రగ్రహణము అని అందరూ మాట్లాడుకుంటున్నారనమాట. చంద్రుడు వచ్చినాడు, గ్రహణం పడుతుంది ఈరోజు అనేసి గర్భిణీ స్త్రీలు ఎవరు బయట తిరగకూడదు. అప్పటి సిస్టమ్ అన్నమాట. గర్భిణీ స్త్రీలు బయట తిరగకూడదు. ఎందుకంటే పిల్లకాయలు అంగహీనులుగా పడతారంట. అందువల్ల గర్భిణీ స్త్రీలు ఇళ్లలో దాక్కునేసేవాడు అన్నమాట. నేను మా తాతను అడిగిన, అవును చంద్రగ్రహణం అంటే ఏంది అని అడిగినాను. అనేమన్నారంటే, చూస్తా ఉండు నాయన, ఒక పెద్ద పాము ఒకటి వస్తుంది, చంద్రుడిని మింగేస్తుంది అని. అది నిజమేమో అనుకున్నాను నేను. తీరా చూస్తే చంద్రుడు నల్లగా మారుతున్నాడు అన్నమాట. ఆయన చెప్తాడు, చూడు మింగడానికి స్టార్ట్ అయిపోయింది, సర్పం మింగేస్తున్నాడు దాన్ని, చంద్రుడిని మింగేస్తున్నాడు చూడు, మింగేస్తున్నాడు. చివరి దాకా చూసిన నిజంగా ఒక పెద్ద సర్పము చంద్రుడిని మింగేసినాడు. అది ఉత్తది నాయన, అదంతా ఉత్తదండి. ఇక్కడ సాతానుడు నిజముగా సంఘములో ఉన్న వారిని మింగేస్తాడు. ఒక సర్పము చంద్రుడిని మింగడం అనేది నిజం కాదు, కానీ సాతానుడు అనేవాడు సంఘములో ఉన్న వ్యక్తులను మింగుతాడు. ఏ విషయంలో మింగుతాడు అతడు? ఎవరి బలహీనతలో వారిని మింగేస్తాడు. కనుక నీలో ఎలాంటి బలహీనతలు ఉన్నవో నీవు గుర్తించాలి. నాలో ఎలాంటి బలహీనతలు ఉన్నవో నేను గుర్తించాలి. మన ఎదుగుదలను ఆటంకపరిచే ఈ బలహీనతలు ఏవో మనము ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నీలో కోపం ఉందా? అది నీ బలహీనత. నీలో ద్వేషం ఉందా? అది నీ బలహీనత. నీవు కొండిములు చెబుతున్నావా? అది నీ బలహీనత. నీవెవరినైనా దూషిస్తూ ఉన్నావా? అది నీ బలహీనత. అలాగే నీవు జారత్వం చేస్తున్నావా? అది నీ బలహీనత. వ్యభిచరిస్తున్నావా? అది నీ బలహీనత. నరహత్య చేస్తున్నావా? అది నీ బలహీనత. అబద్ధ సాక్ష్యం చెప్తున్నావా? అది నీ బలహీనత. త్రాగుతూ ఉన్నావా? అది నీ బలహీనత. నీ బలహీనత ఏదో నీవు నీ బలహీనతను గుర్తించవలసి ఉందన్నమాట. ఎందుకంటే నీ బలహీనతలో సాతానుడు వచ్చి నిన్ను మృంగేస్తాడు. నా బలహీనతలో సాతానుడు వచ్చి నన్ను మింగేస్తాడు. అతడు గర్జించ సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉండడం. కనుక ఎవరికి వారు తమను తాము రక్షించుకోవాలన్నమాట. నిన్ను నీవు కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి. నిన్ను నీవు కాపాడుకోకపోయినా, నన్ను నేను కాపాడుకోకపోయినా, అతడు వస్తాడు. అతడు వచ్చి మనల్ని మృంగేస్తాడు అన్నమాట. మన బలహీనతలలో మనల్ని మృంగేస్తాడు అతడు. మన బలంలో కాదు, మన బలహీనతలో అతడు వచ్చి మనల్ని మృంగేస్తాడు. ఈ ఒక లేఖనం ఒకటి, దీన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ 4వ అధ్యాయం. ఇక్కడ అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఆనందం ఎట్ట వస్తుంది నాయన? ప్రభువునందు ఆనందించడానికి ఆనందం ఎట్ట వస్తుంది? ఎవరు ఆనందించగలరు? కనుక నీవైనా నేనైనా మనము క్రీస్తు యొక్క మహిమను పొందుతూ ఉంటే, సువార్థికులుగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మనం ప్రయాసపడుతూ ఉంటే, ఇది ఒక ఆనందం అన్నమాట. ఇవేమి లేదంటే ఆనందంలో అంటే దాని అర్థమైంది, మనలో ఉన్న బలహీనతలు మనకెప్పటికీ ఆనందాన్ని కలుగు చేయవన్నమాట. నీవు దొంగవా? నీకు ఆనందం ఉండదు. నీవు ఒక మోసగాడివా? నీకు ఒక ఆనందం ఉండదు. నీవు ఒక అబద్ధికురాలవా? ఆనందం ఉండదు.
నీవు కొండెములు చెప్పేవాడివా, కొండెములు చెప్పుదానివా, ఆనందం ఉండదు. మీ దూషించేటువంటి వాడివా, దూషించేటువంటి దానివా, ఆనందం ఉండదు. నీవు ఎలాంటి చెడు క్రియను చేస్తూ ఉన్నా ఆనందం మాత్రం ఉండదు. అదంతా తాత్కాలిక ఆనందాలు. ఒకడు తాగుతాడు నాయన, ఒక త్రాగుబోతు తాగేసి తాత్కాలికంగా ఆనందిస్తాడన్నమాట. ఒకడు అబద్ధము చెప్పి ఆనందిస్తాడు అలా. అలాగే ఒకరు కొండెములు చెప్పి ఆనందిస్తారన్నమాట. ఒకరు దూషించి ఆనందిస్తారు, మరొకరు ద్వేషించి ఆనందిస్తారు, ఇంకొకరు జగడములు వేసి ఆనందిస్తారు. మరి కొంతమంది జారత్వం చేసి ఆనందిస్తారు, మరి కొంతమంది వ్యభిచరించి ఆనందిస్తారు. అంటే ఎవరి ఆనందం వారిది. బలహీనతలలో ఆనందం అన్నమాట. ఈ బలహీనతలో తాత్కాలికమైన ఆనందం అయితే పొందుతున్నారు, కానీ ఆత్మీయంగా ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారన్నమాట. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. సరే, నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అంటే ఇవి చెయ్యాలంటాడు ఆయన. మీరు సహనము కలిగి ఉండాలి. దేంట్లో సహనము కలిగి ఉండాలి? ఈ సహనాన్ని ఏ విషయంలో కలిగి ఉండాలి? ఏ విషయంలోనైనా ఈ సహనాన్ని ఏ విషయంలో కలిగి ఉండాలి? సహనం అంటే ఏదైనా సహించడము కదా. దేన్ని సహించడము? దేన్ని సహించడము? ఆకలి వచ్చింది నాయన, సహించాలి. దప్పిక వేసింది, సహించాలి. కోపం వచ్చింది, సహించాలి. ఆగ్రహం వచ్చింది, సహించాలి. నువ్వు దూషించాలనుకున్నావు, సహించాలి. నువ్వు ద్వేషించాలనుకున్నావు, సహించాలి. నువ్వు జగడం వేసేయాలనుకున్నావు, సహనం కలిగి ఉండాలి కదా. త్రాగాలనుకున్నావు, ఇదేం కలిగి ఉండాలి? ఇక్కడ సహనాన్ని కలిగి ఉండాలి. నేను తాగకూడదు, నేను సహనం, దాన్ని సహించడం అన్నమాట. కొంతమంది సహించలేరు. చూడండి అని మీరు, కొంతమంది భోంచేస్తూ ఉంటే మరి ఎదురుగా కూర్చున్న వాళ్ళకి నోరు ఊరుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడెప్పుడో చిన్న వయసులో ఎప్పుడైనా ఆ పుల్లటి పదార్థాలను నవలతో ఎదురు వాళ్ళకి నోరు ఊరుతూ ఉంటాయి, నీళ్లు కారుతుంటారు. ఇక్కడ ఎవరైనా మంచి ఆహారం భుజిస్తూ ఉంటే ఇక్కడ సహించలేరు అన్నమాట. సహించలేరు. సహించకుండా ఏం చేస్తారు? సహించకుండా ఏం చేస్తారు నాయన? అబ్బాని అడిగేస్తారు, కొంచెం అన్నం పెట్టండి మరి. సహనం ఉంటే అడగరు. ఇంటికి వెళ్ళి గంజనమన్న తాగుతారే కానీ అక్కడ అడుక్కోరు అన్నమాట. అంటే ఆకలి వేసినప్పుడు సహిస్తారు, కొంతమందికి సహనం ఉండదు అన్నమాట. నేను సాయంత్రం షాప్లో కూర్చోండి, ఏరా రాలేదా, విందుకు రాలేదు నువ్వు అని అంటున్నాడు ఒకడు. వాడి ఫ్రెండ్ని పిలుస్తాను, ఇక్కడ ఇంతకీ విందు ఎక్కడ? విందు ఎక్కడ? ఎక్కడనైనా విందు? ఆ ఊరే ఊరది ఏడెం. ఏడెంలో విందు అన్నమాట. అది ఎవరో పెడుతున్నారు, రాజకీయ నాయకులు విందు పెడుతున్నారు. ఇక్కడికి ఎంత దూరం అది? ఇంచుమించు 12-13 కిలోమీటర్లు ఉండదు. ఇక్కడ విందుకు రాలేదా? ఏంది నాయనది? వీడికి సహనం లేకుండా వీడిపోయినాడు, ఇంకొకరి సహనాన్ని శోధిస్తున్నాడు అనమాట. సహించేవాడు ఏం చేస్తాడు? అక్కడ పెట్టి పోయినాక అంత దూరం పోవాలి. ఇంట్లో ఏదో 4 మెతుకులు తినేస్తే సరిపోదా? అదన్నమాట. ఇప్పుడు మనుషులు యొక్క మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనేటివి ఉన్నాయి కదా నాయన. సాంబార్ మెతుకులు అయితే ఎవరు పరిగెత్తారు నాయన. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటే 100 కిలోమీటర్లని పోతున్నారు నాయన. 100 కిలోమీటర్లని పోతున్నారు. బండికి ఒక 500 ఆయిల్ పట్టుకొని, పెట్రోల్ పట్టుకొని ఆ 100 కిలోమీటర్లు పోతున్నారు. ఏందది? ఏమి లేదు అక్కడ, సహనమే లేదు. ఒక త్రాగుబోతుడికి సహనముల, ఒక కోపిష్టికి సహనముల, ఒక దోషకుడికి సహనముల.
ఒక కొండిగాడికి సహనం వల్ల, ఒక తిట్టుబోతుకి సహనం వల్ల, ఒక వ్యభిచారికి సహనం వల్ల, ఒక జారుడికి సహనం వల్ల. సహనమే లేదు, నాకు సహనం లేదు. కానీ ఈయనేమంటాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. సహనం అంటే ఏంది ఈడ కదా? వీరు వీరు భలే సహనము కలిగిన వారు వీరు. ఉదయం పోయినావు నాయన మనం అక్కడికి, అక్కడ టిఫిన్ వచ్చింది, అందరూ పరిగిస్తున్నారు, కొలలుగా పరిగిస్తున్నారండి. మనమంతా ఏం చేసినాము, కామ్గా కూర్చోండి అమ్మ. మనం పోయిన పోయిన పని అయింది, టాటా చెప్పేసింది. టాటా చెప్పిన తర్వాత వచ్చి మనల్ని అభ్యంతర ఆటంకించినారు. దేనికి అడ్డుకున్నారు వాళ్ళు? మీరు ఖచ్చితంగా టిఫిన్ చేసి వెళ్ళాలి. ఇదేంది ఇది? గౌరవమా కదా? ఒక మర్యాద పూర్వకంగా, ఒక గౌరవార్థంగా మీరు టిఫిన్ చేసి వెళ్ళాలి అని అభ్యర్థించడం వలన మనం ఆగినాం. అభ్యర్థించకపోతే నేనైతే చెప్పిన, టిఫిన్ రావడానికి లేట్ అవుతుంది, మేము వెళ్ళిపోతాం అని చెప్పి. అతడు మళ్ళీ కొంచెం ఆయన వచ్చేసిందండి, 5 నిమిషాలు వస్తుంది అంటాడు. అతడు అన్నట్టు 5 నిమిషాల్లో వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏమి లేదు ఏడా, ఏమి లేదు ఏడా, వచ్చిన వాళ్ళకి ఏమి లేదు, సహనంలా. మనమైతే సహిస్తూ ఉన్నాం. ఇంటికి రావడానికి 10 అయినా, 9 అయినా, 9:30 అయినా, 10 అయినా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేద్దాం సహిస్తాం. కానీ వాళ్ళు మనల్ని బలవంతం చేసి వచ్చిన సహనం. అలాగే కోపం వచ్చినప్పుడు సహించడు, అలాగనే ఈర్ష్య వచ్చినప్పుడు సహించడు, గొడవలు ఏర్పడ్డప్పుడు సహించడు, బూతులు మాట్లాడకుండా సహించడు, కొండెములు చెప్పకుండా సహించడు, జారత్వం చేయకుండా సహించడు, తాగకుండా సహించడు. ఈ సహనాన్ని మనం కలిగి ఉంటే మన సహనము ఎవరికి తెలియాలంటాడు? సకల జనులకు తెలియాలంటాడు. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు ఎక్కడున్నాడు? సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. దేవునికి ఏం తెలియజేయాలా? నాకు ఏమి ఇవ్వాలా అంటే, నాకు సహనం ఇవ్వు, నాకు ఓర్పునివ్వు, నాకు దీర్ఘశాంతమునివ్వు. నేను అనేకమైన వాటిని, నా శరీరానికి సంబంధించిన అనేకమైన వాటిని నేను సహించాల. వాటి విషయంలో సహనం కలిగి ఉండాలి. లేదంటే నా బలహీనతలో సాతానుడు ఏం చేస్తాడు? నన్ను శోధిస్తాడు. నా బలహీనతలు వచ్చి అతడు నన్ను మృంగి వేస్తాడు. నన్ను వాడు మృంగినాడంటే నేనేం చేస్తాను? నీకు విరుద్ధంగా అనేక చెడ్డ క్రియలు చేస్తాను. అనేక చెడ్డ క్రియలు అయితే చేసి తాత్కాలికమైన సంతోషాన్ని పొందగలనేమో కానీ మీ కుమారుడైన క్రీస్తు మహిమను పొందలేను నేను అసలు విషయం అది. అంతేకాదు, నా జీవితము ఇలా మారడం వలన నా జీవితం ద్వారా నా ప్రభు అయిన క్రీస్తు యేసు సువార్త నేను ప్రకటించలేను, ప్రకటించజాలను, అనర్హుడను, అనర్హురాలను నేను. అందువలన నాకేమివ్వు? నాకు సహనం ఇవ్వు నాయన. నా బలహీనతలలో నన్ను బలపరచు. నేను బలహీనుడను, నన్ను ఇంకా నీ వాక్యాన్ని నా హృదయంలో, నా మనసులో నింపి మీ వాక్యం చేత నన్ను బలపరచు. నీ వాక్యమును ఆధారం చేసుకొని జ్ఞానంలో నేను బలవంతుడవడానికి, విశ్వాసములో బలవంతుడవడానికి నన్ను మరింత కనికరించాను. ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం అన్నమాట. నన్ను మీరు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు లేదండి? సరే, 7వ వచనం చూడండి. అప్పుడు ఎప్పుడునైనా మీరు ఆనందించాలి, మీ సహనము సకల జనులకు తెలియబడాలి. మీరు మీ బలహీనతల విషయాల్లో దేవునికి ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన హృదయానికి, మన తలంపులకు కావలి ఉండేది ఏది? దేవుని సమాధానము మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటే ఆ హృదయము సమాధానం ఉంటుంది. దాని తలంపులు కూడా ఎలా ఉంటాయి? సమాధానకరంగా ఉంటాయి. మనము సమాధానంగా మాట్లాడతాం, సమాధానమైన క్రియలు చేస్తాం.
అప్పుడు క్రీస్తు యొక్క మహిమను పొందేటువంటి ఒక అవకాశం ఉందన్నమాట. క్రీస్తు సువార్తను జీవితం ద్వారా ప్రకటించే అవకాశం ఉందన్నమాట. అందువలన మనము సాతానుని యొక్క తంత్రములను ఎరగాలి. నా బలహీనతలో సాతానుడు నన్ను మృంగివేస్తాడు. నా తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క మహిమను పొందడానికి సంఘంలో నన్ను పిలిస్తే సాతానుడు నన్ను మృంగివేస్తాడు. నా బలహీనతలు నన్ను మృంగివేస్తాడు. కనుక ఏ బలహీనతలు నేను కలిగి ఉన్నానో ఆ బలహీనతలు నేను స్పష్టంగా ఎరగాలి, గుర్తించాలి. ఏ బలహీనతలను మీరు కలిగి ఉన్నారో మీరు కూడా మీ బలహీనతలను గుర్తించి ఆ బలహీనత నుండి బయటపడడానికి, మీరు బలవంతులు కావడానికి క్రీస్తు స్వార్థకు విధేయులు అగులాగున క్రీస్తు బోధించిన సంగతులు, క్రీస్తు జీవించిన జీవితాన్ని మనమందరం కలిసి ఆయనతో కలిసి జీవించాలి. ఆయనతో కలిసి జీవిస్తే మనం బలహీనులం కాము, మనం బలవంతులు కాము. ఎందుకంటే బలమైన క్రియలను ఆయన కోసం చేస్తాం, ఆ క్రియలు చేస్తాం. ఆయన మహిమను మనం పొందుతాం, మనము బలవంతులుగా ఉంటాం అన్నమాట. అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను మనము పొందుతాం మన ఆత్మలకి. సాతానుడు ఎన్ని ఆటంకాలు కలుగు చేసినా, ఎన్ని అభ్యంతరాలు కలుగు చేసినా మనమైతే క్రీస్తు యొక్క మహిమను పొందుతాం. అలాగే మనము మన జీవితాల ద్వారా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తామన్నమాట. అనేకులకు సువార్తను అగుపరుస్తామన్నమాట. అక్కడ మనం దేవుడు మనల్ని సంఘంలోని పిలిచిన కారణాన్ని మనం నెరవేరుస్తాము. దేవుని యొక్క కారణాన్ని మనం నెరవేర్చడం వలన నిజముగా మనము ధన్యులం అవుతాం, మన ఆత్మలు ధన్యకరం అవుతాం. అందువలన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు శిశుదశను దాటి యవ్వన దశకు, యవ్వన దశను శిశుదశ అక్కడి నుంచి బాల్యదశకు, బాల్యదశ నుంచి యవ్వన దశకు, యవ్వన దశ నుంచి తండ్రి దశకు చేరాలి ప్రతి ఒక్కరు. అనగా ఆత్మీయంగా ఎదగాలను. ఈ ఎదుగుదలలో నీవు శిశు దశలో ఏం చేయకపోయినా, బాల్య దశలో కూడా ఏమి చేయకపోయినా, నువ్వు యవ్వన దశకు వచ్చేసరికి యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుతున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎవరు యవ్వనస్తుల దశను చేరుకుంటారో వాళ్ళు దుష్టుని జయిస్తారు. అనగా అనేక చెడు క్రియలను చేయడానికి వాడు శోధిస్తే, అనేక చెడు క్రియలు చేయడానికి వాడు శోధిస్తే, అనేక చెడు క్రియలు చేయడానికి వాడు ప్రోత్సహిస్తే అక్కడ చెడు క్రియలను అడ్డుకొని దుష్టుని జయిస్తారు యవ్వనస్తుడు. దుష్టుని జయించిన తర్వాత, దుష్టుని జయిస్తే దుష్టుడు ఏమవుతాడు ఆయన? వాడు పారిపోతాడు. వాడు పారిపోతే వాని సామగ్రిని ఏం చేయొచ్చు? దోచుకోవచ్చు. అదేంది నాయన? అంతిమంగా అదేంది? తండ్రి దశకు చేయాలి. సువార్తను ప్రకటించి మరొక ఆత్మ రక్షణ పొందడానికి, దేవుడు మరొక ఆత్మను కనడానికి ప్రయాసపడితే, నీవు మరొక ఆత్మ దేవునికి జన్మించడానికి ప్రయాసపడితే నీవు ఒక తండ్రి దశకు చేరుకుంటావు. ఈ దశలను మనం అందుకోవాలి సంఘం. కానీ మనము ఆదివారం ఆరాధన చేయడము, బుధవారం బైబిల్ స్టడీ జరుపుకోవడము, అలాగే ప్రత్యేక క్లాసులు జరుపుకోవడము, ఇవే చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితకాలం అంతా క్రీస్తు మహిమను పొందకపోతే, క్రీస్తు సువార్తను జీవితం ద్వారా ప్రకటించకపోతే, ఆయన మనల్ని పిలిచిన పిలుపును మనం వ్యర్థపరిచిన వాళ్ళం అవుతాం. మనం చేసిన ఆరాధన వ్యర్థం, మనం జరుపుకున్న బైబిల్ స్టడీలు అన్నీ వ్యర్థం, మనం జరుపుకున్న ప్రత్యేక క్లాసులు వ్యర్థం, అనేకం వ్యర్థం. ఉపవాస ప్రార్థనలు వ్యర్థం, అలాగే గొలుసు ప్రార్థన వ్యర్థం, ఆల్ నైట్ ప్రేయర్లు వ్యర్థం, అన్నీ వ్యర్థం. ఏ సంఘంలో చేసే ఏ కార్యక్రమాలైనా వ్యర్థం. అంతిమంగా మనం సంఘంలోనికి వచ్చేటప్పుడు ఎలా పాపులుగా వచ్చినాం, ఆయన రక్షించి పాపం నుండి మనం రక్షించిన సంఘంలోకి వచ్చి మళ్ళీ పాపులుగా తయారయ్యి సంఘం నుంచి మనం వెళ్ళిపోయాం. ఆయన రాజ్యానికి, ఆయన మహిమకు మనం వారసులు కానేరమన్న మన జీవితాలు ఏమవుతాయైనా? మన జీవితాలు ఏమవుతాయి? శరీరాన్ని విడిచిన తర్వాత సర్వనాశనం అవుతాయి. మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. శరీరాల్లో ఉన్నప్పుడే ఈ గొప్ప అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ అవకాశాన్ని సంఘంలో ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారో వారందరూ కూడా ఒక ఉన్నతమైన అవకాశాన్ని శరీరాన్ని విడిచిన తర్వాత పొందుతారన్నమాట. అలా కాకుండా పోతే అపవాది యొక్క తంత్రాలు చిక్కుకొని, మన శోధనలో మనం చిక్కుకొని మరణించేంత వరకు మన బలహీనతలు వదులుకోకుండా పోయి, మరణించేంత వరకు మనం బలం లేకుండా బలమైన కార్యాలు మనం చేయకుండా పోయి మన జీవితాలు వ్యర్థమవుతాయి. మనం దేవునికి ఉపయోగపడవు.
ప్రభువుకు ఉపయోగపడు. సంఘంలో నా జీవితకాలం అంతా అది వ్యర్థమవుతుంది. అంతా వ్యర్థమవుతుంది. అంతా వ్యర్థమవుతుంది. అందువలన మనలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కరూ కూడా బహు జాగ్రత్త కలిగి సాతానుని శోధన నుంచి తప్పించుకోవడానికి, బలహీనత నుండి బయటపడి మనం బలవంతులమైతే ప్రభు మహిమను పొందుతాం. ప్రభు సువార్తను మనం ప్రకటిస్తాం. మనం మరణించేసరికి ప్రభు కార్యాలు చేస్తూ మనం మరణిస్తాం. మనం ధన్యులమవుతాం. అందరూ దయచేసి ఈ వాక్యాన్ని అందరూ గ్రహించాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను నేను. మహాకృప కలిగిన దయగలిగిన మా తండ్రి, మహోన్నతమైన మీ ప్రేమను బట్టి మేమందరమును మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ కుమారుని యొక్క మహిమను పొందులాగున సంఘములో మీరు మమ్మల్ని పిలిచిన మీ పిలుపుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా జీవితాల ద్వారా మీ కుమారుని ప్రకటించే గొప్ప అవకాశాన్ని మాకు దయచేసినందుకు కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన మాలో ప్రతి ఒక్కరము బాప్తిస్మం పొందిన ఆ దినము నాడు మీ సంకల్పాన్ని మేమెంతగానో ప్రేమించినాం. మీ సంకల్పాన్ని నెరవేర్చాలని మేమెంతగానో ఆసక్తిని కలిగి ఉన్నాం. మా జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. మాలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క మహిమను పొంది ప్రభు యొక్క సువార్తను ప్రకటించే స్థాయిని అందుకోవడానికి ప్రస్తుతం మన సంఘంలో మీరు మాకు అవకాశాలను మెండుగా దయచేస్తూ ఉన్నందుకు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సంఘములతో సువార్థికులు తయారగుటకు మీరు చేసిన ఏర్పాటును బట్టి వందనాలు. అలాగునే సంఘములో ప్రభు యొక్క మహిమను పొందులాగున ప్రభువుతో కలిసి ఎలా జీవించాలన్న జీవితాన్ని మాకు నేర్పిస్తూ ఉన్నందుకు కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ జీవితాన్ని మేము నేర్చుకొని ప్రభువు కొలే జీవించి ప్రభు యొక్క మహిమను పొందుటకును ప్రభు యొక్క సువార్తను మా జీవితాల ద్వారా ప్రకటించి మేము ధన్యులగుటకును క్రీస్తు లాంటి కుమారులుగా మీకు తయారవుటకును గొప్ప ఆశీర్వాదములో మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉండగా ఈ కార్యక్రమాలు ఏమాత్రమును సాతానికి అంగీకారం కాకపోగా అతడు మాలో ప్రవేశించి మాలో బలహీనతలను చూసి మా బలహీనతల్లో మమ్మల్ని మృంగి మమ్మల్ని మీ కుమారుని యొక్క మహిమను పొందనివ్వకుండా మీ కుమారుని యొక్క సువార్తను మా జీవితాల ద్వారా ప్రకటించనివ్వకుండా ఆటంకపరుస్తున్నాడు, అడ్డంకాలు గలుగు చేస్తున్నాడు తండ్రి. అందువలన సాతాను యొక్క శోధనల నుండి మమ్మల్ని తప్పించమని, వాని తంత్రముల నుండి మమ్మల్ని విడిపించమని తండ్రి, మా బలహీనతలను తొలగించమని, బలహీనతలలో మేము బలమునుంది బలమైన కార్యములను ప్రభువు కొరకు మీ కొరకు మేము చేయలేగున మరింత మమ్మల్ని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఏ విషయాల్లో మేము బలహీనమై ఉన్నామో ఆయా విషయాల్లో మమ్మల్ని బలపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మన్నించమని, ప్రతి బిడ్డను దీవించమని, మా పాపములను క్షమించమని తండ్రి. మేము సంఘ జీవితాన్ని మీరు ఏ ఉద్దేశంతో మాకు అనుగ్రహించినారో ఆ ఉద్దేశాన్ని సఫలపరచులాగున ప్రభువునందు విశ్వాసము కలిగి, ప్రభువునందు నిరీక్షణ కలిగి, ప్రభువులో ఉన్న ప్రేమను మేము కలిగి, ఆయనలో ఉన్న జ్ఞానాన్ని మేము పొంది, ఆయనలో ఉన్న బుద్ధిని తెలివిని మేము కలిగి ప్రభువుతో కలిసి జీవించి ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించి ప్రభువు యొక్క రూపాన్ని మేము సాధించులాగున మేము ధనులవులాగున మరింత ప్రోత్సహించమని కనికరించమని వేడుకుంటాం. ప్రతి బిడ్డను దీవించమని కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తం అయితే మరొకసారి మీ సముఖంలోని మేము చేరి వచ్చినట్లు కనికరాన్ని కృపను దయను మాకు అనుగ్రహించమని ప్రతి బిడ్డను దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అని అందరికీ వందనాలు.